జపాకుశుభసంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోర్హిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, హిమవంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తేదీ 23/11/2025 ఆదివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 5:20. తిథి తదియ రాత్రి 7:24 వరకు. నక్షత్రం మూల వరకు. వర్జ్యం సాయంత్రం 5:41 నుండి 7:28 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:02 నుండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:50 నుండి 4:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుండి 2:07 వరకు. నేటి విశేషం ఆదివారం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. మనందరికీ కూడా ఒక మాట వింటూ ఉంటాం, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి భగవానుడు సూర్యనారాయణమూర్తి. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా నియమనిష్టలతో కూడుకున్న విధంగా భోజనంలో నియమాలు పాటించవలసినటువంటి వారం ఆదివారం. బ్రిటిష్ వాళ్ళు కాలంలోని మనల్ని తప్పుతో పట్టించడం కోసం, భారతీయుల మీద దుష్ప్రచారం కోసం చేసినటువంటి విధానంలో వాళ్ళు పెట్టినటువంటిది ఆదివారం సెలవు ప్రకటించారు. ఆదివారం సెలవు ప్రకటించడం వలన ఆదివారం నాడు సెలవు రోజు కావడం వల్ల ఆ రోజు ఎక్కువగా ఎవరూ కూడా ఏ నియమాలు పాటించకుండా విచ్చలవిడిగా ఏది పెడితే అది తినుకునేటటువంటి రోజుల్లో తయారవడం వల్ల అందరూ కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. నిజానికి ఆదివారం చాలా నియమాలతో కూడుకున్న విధంగా ఉపవాస దీక్షలు చేయవలసినటువంటి వారం ఆదివారం. ఆదివారం మాంసం తినకూడదు, మద్యం ముట్టకూడదు, ఉల్లి వెల్లుల్లి మొదలైనటువంటివి కూడా తినకుండా ఉండినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం. ఇది మనకు ఋషులు ఇచ్చినటువంటిది వాంగ్మయం. ఖచ్చితంగా మీరు ఏ గ్రంథాలు తిరగేసినా కూడా ఆరోగ్యాన్ని ఆరోగ్యం భాస్కరాదిత్యేట్ అంటారు. కాబట్టి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి ఇలాంటి ఆదివారాలు ఎవరైతే నియమనిష్టలతో చేయగలుగుతారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేటట్టు గాను ఆదివారం నాడు ఆదివారం వ్రతం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఆచరించే ప్రయత్నం చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందగలుగుతారు. ఆదివారం సూర్యనారాయణమూర్తిని గ్రహరాజు అంటారు. కాబట్టి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే మిగిలినటువంటి 8 గ్రహాలు కూడా మనకి ఆధీనంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, సానుకూలంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి ఆదిత్యోదయం, సూర్యాష్టకం వంటివి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి ఆదివారం చేసేటటువంటి వాళ్ళు. కానీ ఇవాళ చెప్పాను కదా, ఆదివారం నాడు లేటుగా లేస్తారు సెలవు రావటం వల్ల. ఆదివారం నాడు ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు సెలవు వచ్చినప్పటికీ కూడా ఇవాళ సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్యోదయం జరగకముందు, సూర్యోదయం జరిగేటప్పుడు ఆ లేత కిరణాల్లో ఎవరైతే ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేటటువంటిది గాను మనకి ఋషులు నిర్ణయించారు. కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయండి. రేపటి కాలమాన విశేషంలో సోమవారం చేసుకోవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్తబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.